నమస్కారం. ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే లాకప్ డెత్లు, హత్యలు, దాడులు, మానభంగాలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు అనేక రకాలైనటువంటి సంఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటీవల నెల్లూరు జిల్లాకు సంబంధించి రెండు ప్రధానమైనటువంటి విషయాలని మనం ఈరోజు మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికే చూసాం, రాష్ట్రంలో సాయికృష్ణ అనేటువంటి వ్యక్తిని హత్య చేయడం, కనీసం ఆ తల్లి బూడిద ఇవ్వమన్నా సరే బూడిద కూడా లేకుండా దహనం చేసేసి మాయం చేసినటువంటి సంఘటన, క్రాంతి కుమార్ అనేటువంటి ఒక దళిత యువకుడి మీద అనేక చూపించలేకపోతున్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? 13వ తేదీ 12వ తేదీ రాత్రి నుంచి 13వ తేదీ ఉదయం దాకా చెప్పారు కదా. మేము చెప్తున్నాం 13వ తేదీ వాళ్ళు మనుబోలు పోలీస్ స్టేషన్లో ఉన్నారని. మీరు వాళ్ళ ఫుటేజీలు చూపించండి. 13వ తేదీ వాళ్ళు మనుబోలు పోలీస్ స్టేషన్లో లేరు, వాళ్ళ కదలికలు బయట ఉన్నాయి. కాబట్టి 13, 14 సాయంకాలం దాకా వాళ్ళు మనుబోలు పోలీస్ స్టేషన్ దగ్గరికి రాలేదు. మీరు 12వ తేదీ ఉదయం చూపించారు, 13వ తేదీ ఉదయం చూపించారు, 12వ తేదీ రాత్రి చూపించారు, వదిలినప్పుడు చూపించారు, పోలీస్ స్టేషన్ మళ్ళీ వాళ్ళు రాకముందు చూపించారు. మీరు 13వ తేదీ 10 గంటల తర్వాత వాడు మీ పోలీస్ స్టేషన్లో ఉన్నట్టుగా సీసీ ఫుటేజ్ మీరు చూపించండి. పోలీస్ స్టేషన్ మనుబోలు పోలీస్ స్టేషన్ చూడండి. లేదు అనుకుంటే మీరేమన్నారు, మేము పోలీస్ స్టేషన్లో ఉండే చూపించకూడదు అన్నారు. మంచిదే, మాకు బళ్ళే, మేము నియమ నిబంధనలకు విరుద్ధంగా చెప్పంటాంలే. ఓ ముద్దాయి మీద కదలికలు పెట్టారు కదా. 11 రాత్రి హైవే మీద ఉన్నాడు కదా, 12 రాత్రి, 13వ తేదీ ఉదయం బ్రాంచ్ షాప్లో ఉన్నాడు కదా. మరి 13, 14 వాళ్ళ నిఘాలో మీరు పెట్టాలి కదా. సీసీ కెమెరాలు ఎక్కడున్నాయి? అవి చూపించండి. 13వ తేదీ 14వ తేదీ వాళ్ళు బయట తిరిగారా? తిరిగితే ఎక్కడున్నారు? వాళ్ళు పోలీస్ స్టేషన్లోనే ఉండాలా, బయటనే ఉండాలా? పోలీస్ స్టేషన్లో ఉండే ఫుటేజ్ మీరు చూపించకపోతే బయట ఉండే ఫుటేజ్ చూపించండి. మీరు లేరంటున్నారు కాబట్టి దయచేసి తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయకండి. మీరు 13వ తేదీ వాళ్ళు స్టేషన్కి వచ్చారు, 13వ తేదీ రాత్రి పగలగొట్టారు వాళ్ళని, 13వ తేదీ రాత్రి స్టేషన్లోనే ఉంచారు. సోమవారం, మంగళవారం కూడా స్టేషన్లోనే ఉన్నారు వాళ్ళు. ఈ ఉదంతం జరిగి మీరు కొట్టిన తర్వాత 7 కొండలు చనిపోయిన తర్వాత వాళ్ళని వదిలిపెట్టారు మీరు. ఇది వాస్తవమైనటువంటి విషయం. కాబట్టి మీకు నిఘా విభాగం అబద్ధం చెప్పిందా? మీకున్నటువంటి ఎస్పీ పోలీసులు అబద్ధం చెప్పారా? లేదా మీకు అన్ని తెలిసి కూడా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి మీరు ఉన్నతాధికారులు ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా మీరు మసిబూసి మారాడికాయ చేయండి అని చెప్పి మీరు మాట్లాడినటువంటి మాటలు. మేము మిమ్మల్ని అడిగేది ఒకటే, మీరు మనుబోలు సీసీ ఫుటేజ్ చూసుంటారు, ముద్దాయిలు అక్కడ ఉండి ఉంటారు, అందుకనే మీరు దాన్ని సరిగ్గా సమాధానం చెప్పలేకున్నారు. కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు చెప్పేది నిజమేనంటే మీరు వెంటనే 13వ తేదీ 14వ తేదీ వాళ్ళకి సంబంధించినటువంటి మూమెంట్లు తీసుకొచ్చి చూపించండి. వీళ్ళు లేరు స్టేషన్లో, వీళ్ళు బయట ఉన్నారు అని. మేము ఏదైతే చెప్పామో దానికి భిన్నంగా మాట్లాడుతున్నారు మీరు. కాబట్టి 13వ తేదీ తీసుకొచ్చారు, 14వ తేదీ తీసుకొచ్చారు. మరలా ఇంకొక విషయం కూడా చెప్తున్నా, వీలైతే మీడియా ముందు కూడా మాట్లాడిస్తాను వాళ్ళ చేత. నిన్న అంటే 14వ తేదీ జరిగిన తర్వాత 14వ తేదీ రాత్రి 2:30 అప్పుడు ఈ మాధవ్ అనేటువంటి కానిస్టేబుల్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యాడో నేరుగా అక్కంపేటకు వెళ్ళాడు. మీరు కావాలంటే సీసీ ఫుటేజ్లు తీయండి. రియాజ్ అనేటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకొని నేరుగా వచ్చాడు. వెంకటాచలం పోలీస్ స్టేషన్లో పెట్టారు. అతని దగ్గర రాయించుకున్నారు, వీడియో వాంగ్మూలాలు తీసుకున్నారు. మమ్మల్ని కొట్టలేదని చెప్పారు, మేము పోలేదని చెప్పారు. పోలీసులకు కావాల్సిన రాస్తే నిన్న అతని భార్య వాళ్ళ అమ్మ నా దగ్గరకు వచ్చి నేను మనుబోల్లో ఉన్నప్పుడు అయ్యా నా బిడ్డను మరలా పోలీసులు తీసుకువెళ్ళారు అని చెప్పారు. అప్పుడే అనుమానించాను నేను, ఏదన్నా వాంగ్మూలాలు తీసుకుంటారని చెప్పి. రాత్రి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి రమ్మంటే వాళ్ళ అమ్మ నేను ఈ టైంలో రాలేనయ్యానంటే ఒక ఆటో డ్రైవర్ తీసుకొచ్చి వాళ్ళని వదిలిపెట్టుకోబోయారు. ఎస్పీ గారు, మీరు నిన్న సాయంత్రం ఆ వ్యక్తి వెంకటాచలం పోలీస్ స్టేషన్లో ఈ మాధవ్ అనేటువంటి కానిస్టేబుల్, మనుబోలుకు సంబంధించినటువంటి కానిస్టేబుల్ సంతకం పెట్టి విడుదల చేశాడా లేదా? అతన్ని మరలా మీ కస్టడీలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? దొంగతనంగా మీరు వెంకటాచలం పోలీస్ స్టేషన్కి తరలించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? బెదిరించి వాంగ్మూలాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మీరు నిజానిజాలు తెలుసుకోండి. మీకు ఒకవేళ నిజం చెప్పకపోతే మీ కింద స్థాయి సిబ్బందిని నమ్మకండి. మీరే నేరుగా ముద్దాయిని పిలిచండి.